సి ప్రోగ్రామింగ్లో మొత్తం 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఓకే, వాటిలో 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని ఇంతకుముందు వీడియోస్లో మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో సహా ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది చూసాం. ఓకే, ఈ వీడియోలో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ముందుగా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక వేరియబుల్ యొక్క వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేయడానికి. ఓకే, సో దాంట్లో ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం, అది ఇంక్రిమెంట్ ఆపరేటర్. అదేవిధంగా మనకి ఒక వేరియబుల్ యొక్క వాల్యూని 1 డిక్రిమెంట్ చేయాలనుకోండి, మైనస్ మైనస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం, దీన్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అనేసి అంటాం. సో ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ మైనస్ అనేది డిక్రిమెంట్ ఆపరేటర్. అయితే ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. అదేంటంటే సపోజ్ వేరియబుల్ ఐ అనేది ఒకటి తీసుకుంటే ఐ ప్లస్ ప్లస్ అని రాస్తే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేసి అంటాం, పోస్ట్ ఇంక్రిమెంట్. అట్లానే ప్లస్ ప్లస్ ఐ అని కనుక మనం తీసుకుంటే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేసి అంటాం. అట్లానే మైనస్ మైనస్లో కూడా ఐ మైనస్ మైనస్ అనేది ఉంటుంది, పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్. అట్లానే మైనస్ మైనస్ ఐ కనుక రాస్తే దాన్ని ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ అనేసి అంటాం. ఓకే, సో ఇవి ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది ప్రోగ్రామ్ రాసినప్పుడు చెప్తాను మీకు. తర్వాత స్పెషల్ ఆపరేటర్స్ వచ్చేసరికి సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఉపయోగిస్తాం. ఆ సైజ్ ఆఫ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఒక వేరియబుల్ మెమరీలో ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది అనేది తెలుసుకోవడానికి. ఓకే, తర్వాత యాంపర్సండ్ అనే ఆపరేటర్ మనం అడ్రస్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ప్రింట్ చేద్దాం అనుకుంటే యాంపర్సండ్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఒక పర్టికులర్ అడ్రస్ దగ్గర వాల్యూని కనుక మనం ప్రింట్ చేద్దాం అనుకుంటే స్టార్ అనే ఆపరేటర్ని ఉపయోగిస్తాం. ఓకే, సో ఈ ఆపరేటర్స్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, తర్వాత స్పెషల్ ఆపరేటర్స్ మనం ప్రోగ్రామింగ్లో ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు టర్బోసి కంపైలర్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఒక ఫర్ లూప్ రాస్తున్నా. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 10, i ప్లస్ ప్లస్, printf %d, i అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ get ch అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ చూడటానికి. అట్లానే ఇక్కడ ఆల్రెడీ ఉన్న అవుట్పుట్ క్లియర్ చేయడానికి clr scr క్లియర్ ద స్క్రీన్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు 0 నుంచి 9 వరకు మనకి రిజల్ట్ అనేది వచ్చింది, అవుట్పుట్. ఓకే, సో ఫస్ట్ ఐ వాల్యూ 0 తీసుకుంది, ప్రింట్ అయింది. తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ ప్లస్ ప్లస్ అని రాసాం కదా, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది అంటే 1 అయింది, సో 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, 2 ప్రింట్ అయింది. ఆ విధంగా ఎప్పటి వరకు అంటే ఐ వాల్యూ 9 వరకు మీకు ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎప్పుడైతే 10 అని వచ్చిందో ఆ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది, అందుకోసం 0 నుంచి 9 వరకు మనకి ప్రింట్ అయింది. ఓకే, దీన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేసి అంటాం, ఐ ప్లస్ ప్లస్ అని. ఓకే, ఇప్పుడు డిక్రిమెంట్ ఆపరేటర్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఐ ఈక్వల్ టు 9 అని రాసా. ఇక్కడ కండిషన్ ఏం రాసా అంటే ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని పెట్టారు, అంటే నాకు 0 వరకు ప్రింట్ అవటం కోసం. ఓకే, ఇక్కడ ప్లస్ ప్లస్ కాకుండా మైనస్ మైనస్ రాసా. సో ఇప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ 9 అనేది ప్రింట్ అవుతుంది, 1 డిక్రిమెంట్ అవుతుంది, ఐ వాల్యూ 8 ప్రింట్ అవుతుంది, మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది, 7 ప్రింట్ అవుతుంది. ఆ విధంగా ఎప్పటిదాకా ఐ వాల్యూ 0 వరకు ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో 9 నుంచి 0 వరకు ప్రింట్ అయింది. ఓకే, దీన్ని ఏమంటాం అంటే డిక్రిమెంట్ అనేసి అంటాం. ఓకే, తర్వాత ఇక్కడ ఐ వాల్యూ సపోజ్ నేను ఇక్కడ 5 అని ఇచ్చా, ఇక్కడ నేను ప్రింట్ చేయడానికి ట్రై చేసా, printf %d. సో
ఇక్కడ i ఈక్వల్ టు అని రాస్తున్నా, i ఈక్వల్ పర్సంటేజ్ d అని రాస్తున్నా. ఇక్కడ నేను i ప్లస్ ప్లస్ అని రాశాను. ఓకే, నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నా అంటే printf i ఈక్వల్ టు పర్సంటేజ్ d కామా i వాల్యూని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ నేను ఇది నెక్స్ట్ లైన్లో రావడం కోసం బ్యాక్ స్లాష్ n అని పెడుతున్నా. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే మనకు ఫస్ట్ i వాల్యూ 5 ఉంది, ఇక్కడ ఏమైంది i ప్లస్ ప్లస్ అంటే i వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, కానీ ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ నెక్స్ట్ స్టేట్మెంట్లో చూపిస్తుంది. అంతే తప్పితే మనకి ఎక్కడైతే మనకి ఇంక్రిమెంట్ అయిందో ఆ స్టేట్మెంట్లో అది రిఫ్లెక్ట్ కాదు. సో ఈ స్టేట్మెంట్లో మనకి i ఈక్వల్ టు 5 అనే ప్రింట్ అవుతుంది, కానీ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి i ఈక్వల్ టు 6 అని ప్రింట్ అవుతుంది. ఓకే, చూద్దాం అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది. ఓకే, i ఈక్వల్ 5, i ఈక్వల్ 6. i ప్లస్ ప్లస్ అని రాసాం కాబట్టి దీన్ని ఏమంటామంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అనేసి అంటాం. పోస్ట్ అంటే తర్వాత అనేసి. ఓకే, ఇంక్రిమెంట్ అయిన వాల్యూ తర్వాత రిఫ్లెక్ట్ అయింది మనకి. అదే ఇక్కడ నేను ప్లస్ ప్లస్ i అని రాసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది i వాల్యూ 6 అయింది కదా, ఈ 6 అయిన వాల్యూనే ఇక్కడ ప్రింట్ అవుతుంది, i ఈక్వల్ టు 6 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు i వాల్యూ 6 కాబట్టి ఇక్కడ కూడా i ఈక్వల్ టు 6 అని ప్రింట్ అవుతుంది. సో రన్ చేస్తున్నా చూడండి, i ఈక్వల్ 6, i ఈక్వల్ 6. దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అనేసి అంటాం, ముందుగానే ఇంక్రిమెంట్ చేయటం అనమాట. ప్లస్ ప్లస్ i అంటేనేమో ప్రీ ఇంక్రిమెంట్, i ప్లస్ ప్లస్ అంటేనేమో పోస్ట్ ఇంక్రిమెంట్. అదేవిధంగా మనం డిక్రిమెంట్ కూడా చూద్దాం, i మైనస్ మైనస్. సో ఇప్పుడు ఏమవుతుంది i వాల్యూ 4 అవుతుంది, కానీ 4 అయిన వాల్యూ నెక్స్ట్ స్టేట్మెంట్లో చూపిస్తుంది, కాబట్టి ఇక్కడ మాత్రం i ఈక్వల్ టు 5 అని చూపిస్తుంది, నెక్స్ట్ స్టేట్మెంట్లో i ఈక్వల్ టు 4 అనేది చూపిస్తుంది. ఓకే, సో రన్ చేస్తున్నా చూడండి. ఓకే, i ఈక్వల్ 5, i ఈక్వల్ టు 4. అదేవిధంగా ఇక్కడ మైనస్ మైనస్ i కనుక పెడితే మనకి i వాల్యూ డిక్రిమెంట్ అయ్యి అక్కడే చూపిస్తుంది, అదే స్టేట్మెంట్లో చూపిస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్లో i వాల్యూ 4 అని చూపిస్తుంది. సో i వాల్యూ 4 అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్లో కూడా i వాల్యూ 4 అని చూపిస్తుంది. సో రన్ చేస్తున్నట్టు i ఈక్వల్ 4, i ఈక్వల్ 4. వీటిని మనం ఏమంటామంటే మైనస్ మైనస్ i అని రాస్తేనేమో ప్రీ డిక్రిమెంట్ అనేసి అంటాం, i మైనస్ మైనస్ అని రాస్తే పోస్ట్ డిక్రిమెంట్ అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వీటిని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసరికి స్పెషల్ ఆపరేటర్స్. మనకి స్పెషల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయంటే స్పెషల్ ఆపరేటర్స్లో సైజ్ ఆఫ్ అనేది ఒకటి, తర్వాత యాంపర్సెంట్ ఒకటి, తర్వాత స్టార్ అనేది ఒకటి. ఓకే, స్పెషల్ ఆపరేటర్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేద్దాం అంటే సైజ్ ఆఫ్ i ఈక్వల్ టు పర్సంటేజ్ d. ఇక్కడ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ యూజ్ చేద్దాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు i అనేది ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి ఎన్ని బైట్స్ తీసుకుంటుంది, 2 బైట్స్ తీసుకుంటుంది. కాబట్టి సైజ్ ఆఫ్ i ఈక్వల్ టు ఏం ప్రింట్ అవ్వాలి మనకి 2 అనేసి ప్రింట్ అవ్వాలి. రన్ చేసి చూద్దాం. సో సైజ్ ఆఫ్ i ఈక్వల్ టు 2 అని ప్రింట్ అయింది. సపోజ్ నేను i అనేది ఇంటీజర్ వేరియబుల్ కాకుండా ఫ్లోట్ అనేసి తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఫ్లోట్ వేరియబుల్కి ఎంత సైజు మెమరీలో అలొకేట్ అవుతుంది, 4 బైట్స్. కాబట్టి సైజ్ ఆఫ్ i ఈక్వల్ టు 4 అని మనకి రావాలి. ఓకే, సైజ్ ఆఫ్ i ఈక్వల్ టు 4. అదేవిధంగా మనం క్యారెక్టర్ వేరియబుల్ కనుక డిక్లేర్ చేసామనుకోండి, i అనే దాన్ని క్యారెక్టర్ వేరియబుల్, క్యారెక్టర్కి 1 బైట్ తీసుకుంటుంది. కాబట్టి సైజ్ ఆఫ్ i ఈక్వల్ టు 1 అనేసి రావాలి. ఓకే, 1 అని వచ్చింది. అదేవిధంగా ఒక స్ట్రింగ్ వేరియబుల్ అంటే i ఆఫ్ 12 క్యారెక్టర్స్ అని తీసుకున్నాను అనుకోండి, అంటే ఒక క్యారెక్టర్కి 1 బైట్, 12 క్యారెక్టర్స్ కాబట్టి 12 బైట్స్. కాబట్టి సైజ్ ఆఫ్ i ఎంత రావాలి, 12 బైట్స్ రావాలి. ఓకే, సైజ్ ఆఫ్ i ఈక్వల్ టు 12. ఓకే, ఈ విధంగా మనం సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఈ సైజ్ ఆఫ్ అనే దాన్నే ఫంక్షన్ అని కూడా అంటాం అనమాట. అది ఆపరేటర్ అనొచ్చు, లేకపోతే ఫంక్షన్ అని కూడా అనొచ్చు. ఓకే, తర్వాత యాంపర్సెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం, సపోజ్ ఇక్కడ చూడండి, ఇంట్ i ఈక్వల్ టు 5 అనేసి రాస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ యాంపర్సెంట్ అనేది అడ్రస్, అంటే మెమరీలో ఏ అడ్రస్ దగ్గర మనకి
I అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది, వేరియబుల్ యొక్క వాల్యూ స్టోర్ అవుతుంది. అడ్రస్ మనం ప్రింట్ చేసేటప్పుడు ఫార్మాట్ స్పెసిఫైయర్ %p అనేసి ఇవ్వాలి. ఓకే, ఇక్కడ యాంపర్సండ్ ఆఫ్ I అంటే అడ్రస్ ఆఫ్ I అనేసి. సో ఇప్పుడు నేను రన్ చేసి చూస్తున్నా. అడ్రస్ ఆఫ్ I ఈక్వల్ టు FFF4 అంటే అది హెక్సాడెసిమల్ అడ్రస్ అనమాట, FFF4 అనేది. సపోజ్ ఇక్కడ ఇంకొక వేరియబుల్ కనుక నేను డిక్లేర్ చేశాను అనుకోండి, J అనే వేరియబుల్ డిక్లేర్ చేశా. ఇప్పుడు నేను అడ్రస్ ఆఫ్ J ప్రింట్ చేస్తున్నా, యాంపర్సండ్ J. ఓకే, FFF2. ఓకే, ఇది అడ్రస్ ఆఫ్ J అనమాట. ఓకే, సో ఇక్కడ నేను స్టార్ అనే ఆపరేటర్ ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, స్టార్ అనే ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం, వాల్యూ ఎట్ పర్టికులర్ అడ్రస్. సో స్టార్ ఆఫ్ యాంపర్సండ్ J అంటే యాంపర్సండ్ I. ఓకే, I అనే వేరియబుల్ ఏ అడ్రస్లో స్టోర్ అయింది, వేరియబుల్ యొక్క వాల్యూ. ఓకే, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ అంటే ఎంత స్టోర్ అయింది, 5 అనేది స్టోర్ అయింది. ఓకే, మనం ఏం చేద్దాం అంటే అడ్రస్ తర్వాత బ్యాక్ స్లాష్ అని పెట్టి వాల్యూ కూడా, వాల్యూ ఆ అడ్రస్ దగ్గర స్టోర్ అయిన వాల్యూ ఆఫ్ I ఈక్వల్ టు %d. ఓకే, అడ్రస్ని ప్రింట్ చేయడానికేమో %p ఫార్మాట్ స్పెసిఫైయర్, వాల్యూని ప్రింట్ చేయడానికి %d. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి, యాంపర్సండ్ I అదే అడ్రస్ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పర్సంటేజ్ దగ్గర వాల్యూ అంటే డైరెక్ట్గా I అని రాస్తే I వాల్యూనే ప్రింట్ అవుతుంది మనకి. కానీ మనం ఇక్కడ స్టార్ అనే ఆపరేటర్ యూజ్ చేద్దాం అనుకున్నాం కదా, స్టార్ ఆఫ్ యాంపర్సండ్ I అంటే I అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఏ అడ్రస్లో స్టోర్ అయ్యి ఉందో ఆ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ అంటే 5 కదా. సో అదే మనకి ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూస్తున్నా. సో అడ్రస్ ఆఫ్ I ఈక్వల్ టు FFF4, వాల్యూ ఆఫ్ I ఈక్వల్ టు 5. ఓకే, సో ఈ స్టార్ అనే ఆపరేటర్ని ఏమంటాం మనం, వాల్యూ ఎట్ అనే ఆపరేటర్. అట్లనే యాంపర్సండ్ అనేది అడ్రస్ ఆఫ్. అదేవిధంగా సైజ్ ఆఫ్ అనేది మనం ఆ పర్టికులర్ వేరియబుల్కి మెమరీలో ఎంత స్పేస్ అలొకేట్ అయింది అనేసి. ఓకే, ఈ మూడింటిని మనం ఏమంటాం, స్పెషల్ ఆపరేటర్స్ అనేసి అంటాం. ఓకే, ఈ విధంగా మనం సి ప్రోగ్రామింగ్లో మొత్తం 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, 8 టైప్స్, మొత్తం 8 టైప్స్ ఉంటాయి. ఓకే, అర్థమెటిక్, అసైన్మెంట్, రిలేషనల్, లాజికల్. ఇంతవరకేమో ఫస్ట్ పార్ట్లో చూపించా ఆపరేటర్స్. తర్వాత బిట్ వైజ్ అండ్ కండిషనల్ ఏమో సెకండ్ పార్ట్. తర్వాత ఈ వీడియోలో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, స్పెషల్ ఆపరేటర్స్. ఓకే, థ్యాంక్ యూ.